మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఏరియా కార్యదర్శి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి 350 పడకల ఆసుపత్రిగా నాటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాలో ప్రత్యేకించి ప్రొద్దుటూరు ప్రాంతంలో సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలే కాకుండా చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేదలకు, సామాన్యులకు అందరికీ కూడా వైద్యం అందించుకోవడానికి అందుబాటులోకి తేవాలని చెప్పేసి జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చేస్తారు. అంత మునుపు ప్రజలంతా కూడా ఉన్నతమైనటువంటి విద్య కోసము, నాణ్యమైన విద్య కోసం అటు కడపకో లేకపోతే కనుక కర్నూలుకో, తిరుపతికో లేదా హైదరాబాద్కో ప్రయాణమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి నుంచి ప్రజలకు ఉచితమైనటువంటి నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి జిల్లా ఆసుపత్రి ఇవాళ అవినీతి అక్రమాలకు కుప్పలుగా తయారైపోతా ఉన్నటువంటి పరిస్థితి. దాని తర్వాత వచ్చినటువంటి ఎంఆర్ఐ స్కానింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కడప రిమ్స్ తర్వాత ఇక్కడే ఎంఆర్ఐ స్కానింగ్ ఉంది. కడపలో కూడా కొన్ని కేజెస్ వరకే లిమిట్ ఉంది, దానికన్నా ఎక్కువ కేజెస్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళ రోగులందరినీ కూడా ఇక్కడ వచ్చి ఎంఆర్ఐలు తీసుకునేటువంటి సౌకర్యం ఉంటుంది. ఇదే అదనుగా ఈ ఏజెన్సీ వాళ్ళు అనేటువంటి వాళ్ళకు సంబంధించి వ్యాపారానికి ద్వారాలు తెరిచారు. 7 ఏళ్లుగా దీని మీద విపరీతమైనటువంటి దోపిడీ చేసినటువంటి పరిస్థితి. కొంతమంది డాక్టర్లు మిలాఖత్ అయిపోయినటువంటి పరిస్థితి. సూపరింటెండెంట్లకు చాలా సార్లు ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తా వచ్చినటువంటి పరిస్థితి. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాము. ప్రజా సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలుగా కావచ్చు, ఐక్య కార్యాచరణల పేరుతో ఇతర పార్టీలు కూడా ఇవాళ ప్రతిపక్షంలో, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా మద్దతుగా వచ్చి ఆందోళన చెప్పేసినటువంటి పరిస్థితి. ఆ మేరకు కొంత ఎక్కడికక్కడ సరి చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఇవాళ కొత్తగా నూతన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రూపురేఖలు చాలా వరకు మాయమైపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఐ స్కానింగ్ సంబంధించి రాయాల్సినటువంటి పేషెంట్లకు ఎవరికైతే రాయాలనో వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధిత డాక్టర్లు, ప్రధానంగా వీళ్ళలో ప్రత్యేకించి చెప్పుకోవాలంటే రామచంద్రారెడ్డి గారు ఆర్థోపెడ్ సంబంధించి ఆయన రాయనటువంటి పరిస్థితి. ఎవరైనా జనరల్ గా స్కానింగ్లు కానీ, ఎక్స్రేలు కానీ తీర్చుకోవాలని చెప్పి కోరుకోరు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టుకొని ఆ రేస్ వచ్చి చెడు కిరణాలన్నీ మీద పడేసి క్యాన్సర్ కణాలను ఏవైనా నాశనం చేస్తాయని ఇట్లాంటివి తదితర ఉంటాయి. అనారోగ్యాల పాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ విపరీతమైనటువంటి నొప్పులతో బాధపడేటువంటి వాళ్ళు యాక్సిడెంట్లతోనో లేకపోతే ఇతరత్ర జరిగినటువంటి వాటికి సంబంధించినటువంటివి వాళ్ళు నెలల తరబడి తిరుగుతా ఉన్నా కానీ వాళ్ళకి సంబంధించి ఎంఆర్ఐ రాయించకుండా బయటికి పంపడం అనేటువంటి జరుగుతుంది. దీంతో అనివార్యంగా దళారులను ఆశ్రయిస్తా ఉన్నారు. దళారులను ఆశ్రయించిన వాళ్ళు ఇవాళ పొద్దుటూరు పట్టణంలో ఇందాక మిత్రులు కూడా ఒకటి లిస్ట్ తీశారు. మొత్తము చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయి రాష్ట్రంలో అన్ని చోట్ల తీసాక 50 పైన ఉన్నాయి ఒక్కొక్క ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లలో, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్నటువంటి. పొద్దుటూరులో మాత్రం కేవలం 12 ఉన్నాయి. కానీ ప్రైవేట్ గా వచ్చినటువంటి చూసాక 100కు పైన ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా వస్తా ఉన్నాయి బయట నుంచి 50 ఎంఆర్ఐ స్కానింగ్లు అంటే ప్రైవేట్ భాగస్వామ్యం అని చెప్పారు కాబట్టి ప్రభుత్వ డాక్టర్లే మిలాఖత్ అయ్యారని చెప్పేసి మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. మేము ఆరోపణ చేస్తున్నందుకు నిదర్శనమే ఇవాళ ఇక్కడ ఈయన రాయాల్సినవి రాయకపోవడం మూలంగా ఇక్కడ చూపించుకున్న పేషెంట్లే తిరిగి వేసారిపోయి బయట ఆసుపత్రులకు పోయి అప్పుల పాలైపోయి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ ఎంఆర్ఐ చేయించుకుంటా ఉన్నారు. దీని మూలంగా ఇది ఇటు ప్రజలను, ప్రభుత్వాన్ని రెండింటిని కూడా దోపిడీ చేసేటువంటి వ్యవస్థను ఒకటి కేంద్రీకృతం అయిపోయినటువంటి పరిస్థితి. సత్యకుమార్ గారు ఇక్కడ నుంచి ఎంపీగా ఉన్న, ఇక్కడ నుంచి నేను ఇదే ఊరు పొద్దుటూరు, ఇక్కడే నేను తిరిగాను, నడియాడాను, నా బంధుత్వం అంతా ఇక్కడే ఉంది, పొద్దుటూరుతో ఒక అనుబంధము అని చెప్పేసి పదే చెప్తా ఉంటారు. పొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి కూడా వచ్చినప్పుడు అసలు జిల్లా ఆసుపత్రికి కావాల్సినటువంటి వైద్యులు కానీ, మెడిసిన్స్ కానీ, లేకపోతే ఏం అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది వీటి మీద ఎక్కడా దాని మీద పర్యవేక్షణ లేనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. పర్యవసానంగా ఇవాళ పేరుకు మాత్రమే మా ఊరి పేరు ఉపయోగించుకుంటాం, తక్కినవన్నీ కూడా అవసరాలన్నీ తీర్చుకుంటాం అనేటట్లుగా మంత్రి వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉంటే కనుక కుదరదు. ఇక్కడ ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వాలి. ప్రజలు కోరారని చెప్పేసి కాదు, ప్రజల సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాల్సిన స్థాయిలో రామచంద్రారెడ్డి గారు కూడా ఉండాలని చెప్పేసి మేము
తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ ఆధారంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎంఆర్ఐ స్కానింగ్ ఏజెన్సీ పైన కేసులు నమోదు చేయడమే కాకుండా బాధితులకు ఎవరికైతే కనుక ఎన్ని కోట్ల రూపాయలు దోపిడీ చేశారో బాధితుల నుంచి వాళ్ళందరూ కూడా తిరిగి చెల్లించాలని చెప్పేసి సిపిఐగా కాంగ్రెస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దశల వారీగా కాదు దీర్ఘకాలికంగా ఆందోళన కార్యక్రమాన్ని కూడా సిద్ధపడతాం. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.